నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నామ మహిమ. మనకు అందించిన వారు భమిడిపాటి వెంకటేశ్వరరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషి పుట్టిన కొన్ని రోజులకు నామకరణ పండుగ చేసి మంచి పేరు పెడతారు. అప్పటి నుంచి ఆ పేరుతో పిలుస్తాం. మహాపురుషులు దేహత్యాగం చేసిన వారి పేర్లు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. మనకు ఎంతోమంది దేవుళ్ళు, ఒక్కో దేవుడికి ఎన్నో పేర్లు, 1000 పేర్లతో భగవతిని స్తుతిస్తూ ఉంటాం. సంసారంలో బాధలు, వేదనలు మనల్ని తాకకుండా ఈ నామాలు రక్షణ కవచాలుగా పనిచేస్తూ ఉంటాయి. భగవంతుడి పేరు పలికితే మనలో భక్తిపూర్వక ఆలోచనలు వస్తాయి. తర్వాత అమ్మా నాన్నల పేర్లకు అంతటి మహిమ ఉంది. భక్త తుకారాం ఎప్పుడూ పాండురంగడి నామజపం చేస్తూ ఉండేవాడు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అని కీర్తించాడు భక్త రామదాస్. రామ అనే పదం ఎందరో మహానుభావులకు 2 అక్షరాల కావ్యమైంది. పేరుతో ఆయనను కీర్తిస్తూ ఉంటే భగవంతుడి ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. రామనామం పాడుకోవడం తనకు నిత్యము ఒక నియమమైందని ఓ కీర్తనలో త్యాగయ్య అంటాడు. నారద మహాముని సర్వకాల సర్వావస్థల్లో నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు. అజామీలుడు అవసాన దశలో కొడుకు పేరు తలుచుకుని పుణ్యయోగం సంపాదించుకున్నాడు. భగవంతుడి ఆశీస్సులు మనం పెట్టుకునే పేరులో దాగి ఉంటాయి. అలాంటి పేరు నిద్రావస్థలో ఉన్న గుణాలను తట్టి లేపుతూ మనల్ని జాగృతం చేస్తుంది. ఏ పేరు పెట్టుకున్నా దాన్ని సార్థకం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. గుడికి ఒక పంఖాను విరాళంగా ఇచ్చాడు ఒక పెద్ద మనిషి. దాని మీద తన పేరు రాసి మరీ ఇచ్చాడు. తను గుడికి వెళ్ళినప్పుడల్లా పంకా తిరుగుతూ ఉండడం చూసి తన పేరు భక్తులకు కనిపించడం లేదని నిట్టూర్చేవాడట. అలా పేరు కోసం పాకులాడేవారు కొందరుంటారు. నిజానికి భగవంతుడి హృదయంలో మన పేరు రాసి ఉండాలి. అది ముఖ్యం. ఎన్నడూ కూడా అబద్ధమాడని హరిశ్చంద్రుడు, సుస్థిరతకు మారుపేరైన ధ్రువుడు మనకు ఆదర్శం కావాలి. ఒక వ్యక్తికి అబద్ధం అనే పేరు పెట్టారు తల్లిదండ్రులు. అతడెప్పుడూ నిజమే చెప్తాడు. అతడి పనులు భగవంతుడికి నచ్చేలా మంచికి మరో పేరులా ఉంటాయి. ఈ సందర్భంలో పేరు కన్నా గుణానికే విలువ అని గ్రహించుకోవాలి. నిరాకారుడైన భగవంతుడికి పేరు పెట్టుకుని విగ్రహ రూపంలో కొలుస్తూ ఉంటాం. క్రమంగా భక్తుడి మనసు నామం నుంచి ధ్యానం వైపుకు మల్లుతుంది. అలాంటి సాధన చేస్తూ నన్ను మరచిపోనివారు అంత్యకాలంలో సైతం ఓంకారాన్ని వదలరు. వారు నా దగ్గరికి చేరుకుంటారు అని చెప్తారు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.